హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీ కిట్. ఈ రోజు నుంచి మనం సి ప్రోగ్రామ్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా నేర్చుకుందాం. ప్రతి ప్రోగ్రామ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ ఈ వీడియోలో మనం సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్ చూద్దాం. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని ఇన్పుట్ కింద ఇస్తే ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసి మనకు అవుట్పుట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు 1 2 3 4 5 ఇన్పుట్ కింద ఇచ్చామంటే 1 + 2 + 3 + 4 + 5 ఎంత 15. ఈ 15 అవుట్పుట్ కింద రావాలి. దానికి ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు ఏం చేసాం, ఈ 1 2 3 4 5 వీటిని సెపరేట్ చేసి యాడ్ చేసాం కదా. సేమ్ అలానే ఇప్పుడు మనం ప్రోగ్రాంలో ఈ నెంబర్స్ అన్నిటిని సెపరేట్ చేద్దాం. సో మనం ఇలా నెంబర్స్ని సెపరేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ 1 2 3 4 5ని 10తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. కోషంట్ ఎంత వచ్చింది, 1 2 3 4 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఈ కోషంట్ని తీసుకొని 10తో డివైడ్ చేద్దాం. అప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. కోషంట్ 1 2 3 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ కోషంట్ని 10తో డివైడ్ చేద్దాం. అప్పుడు రిమైండర్ ఎంత, 3 అండ్ కోషంట్ ఈస్ 12. ఇప్పుడు మళ్ళీ 12ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 2, కోషంట్ 1. మళ్ళీ ఇప్పుడు ఈ 1ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 అండ్ కోషంట్ ఈజ్ 0. సో ఇప్పుడు దాకా మనం చేసింది ఈ టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ 1 2 3 4 5ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది, 5 అండ్ కోషంట్ 1 2 3 4. మళ్ళీ 1 2 3 4ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 అండ్ 1 2 3 కోషంట్. సో ఇలా ఎప్పుడు దాకా చేస్తున్నాం అంటే కోషంట్ 0 వచ్చే వరకు చేస్తున్నాం. కోషంట్ 0 వచ్చే వరకు ఇలా రిమైండర్స్ని స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ రిమైండర్స్లో మనం సెపరేట్ చేస్తాం, 5 4 3 2 1 ఇలా నెంబర్స్ అన్నిటిని సెపరేట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సెపరేట్ చేసిన ఈ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తాం. సో ఈ 5 + 4 + 3 + 2 + 1 అంటే ఈ రిమైండర్స్ని యాడ్ చేస్తే మనకి ఈ డిజిట్ యొక్క సమ్ వస్తుంది. సో సేమ్ లాజిక్తో మనం ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఆన్లైన్ సి కంపైలర్ యూస్ చేస్తున్నాను. సో ఇందాక మనం ఏం చేసాం, ఫస్ట్ ఒక వాల్యూని ఇన్పుట్ చేసుకున్నాం. సో అలా ఇన్పుట్ చేయడానికి మనం n అనే వేరియబుల్ని యూస్ చేద్దాం. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఏదైనా నెంబర్ని ఎంటర్ చేయమని అడగాలి. ఎంటర్ ఎనీ వాల్యూ. ఈ ఎంటర్ చేసిన వాల్యూని స్టోర్ చేయాలి కాబట్టి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. సో ఇప్పుడు ఎంటర్ చేసిన వాల్యూ nలో స్టోర్ అయింది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేసాం, రిమైండర్ 0 అయ్యే వరకు తీసుకున్న n వాల్యూని డివైడ్ చేస్తూ రిమైండర్ని స్టోర్ చేసుకున్నాం. అలాగే ఆ కోషంట్ని nతో అప్డేట్ చేసాం. సో n వాల్యూ ఏమవుతుంది, కోషంట్ అవుతుంది. మళ్ళీ ఆ n వాల్యూని 10తో డివైడ్ చేస్తాం, రిమైండర్ సేవ్ చేసుకుంటాం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కోషంట్ వాల్యూ n అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, వైల్ లూప్ యూస్ చేయాలి. వైల్ ఎప్పుడు దాకా చేసాం, ఆ కోషంట్ వాల్యూ 0 అయ్యే వరకు చేసాం. ఇక్కడ కోషంట్ వాల్యూ ప్రతిసారి మనం nలో అప్డేట్ చేస్తున్నాం కదా. సో n వాల్యూ 0 అయ్యే వరకు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న లాజిక్ని రన్ చేయాలి. సో n వాల్యూ 0 అవ్వనంత వరకు ఈ లాజిక్ రన్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేసాం, రిమైండర్ని సేవ్ చేసుకున్నాం. సో రిమైండర్ ఎలా వస్తుంది, n వాల్యూని 10తో డివైడ్ చేస్తే వస్తుంది. సో n mod 10, ఈ మాడ్యులస్ ఆపరేటర్ అనేది రిమైండర్ని ఇస్తుంది. సో n mod 10ని ఆర్లో స్టోర్ చేసుకుందాం, ఆర్ అనే వేరియబుల్లో. ఇక్కడ ఆర్ యూస్ చేసాం కాబట్టి పైన ఆర్ని డిక్లేర్ చేస్తాం. ఓకే, ఆర్ అనే వేరియబుల్లో ఈ nతో డివైడ్ చేస్తే వచ్చిన రిమైండర్ని స్టోర్ చేస్తాం. ఓకే, రిమైండర్ వచ్చింది మన దగ్గరికి. నెక్స్ట్ ఏం స్టోర్ చేయాలి, కోషంట్ని స్టోర్ చేయాలి. కోషంట్ ఎలా వస్తుంది, nని 10తో డివైడ్ చేస్తే. ఇక్కడ ఈ డివిడెండ్ ఆపరేటర్ అనేది కోషంట్ని ఇస్తుంది. nని 10తో డివైడ్ చేసి మళ్ళీ nలోనే అప్డేట్ చేయాలి. ఇందాక ఏం చేసాం, 1 2 3 4ని 10తో డివైడ్ చేస్తే 1 2 3 కోషంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 1 2 3ని డివైడ్ చేసాం అంటే ఏం చేస్తున్నాం, ఆ కోషంట్ని nలో అప్డేట్ చేస్తున్నాం అని. సో n వాల్యూ ఏమవుతుంది, n/10.
ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ కావాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తాయి? మనకు ఇందాక 5, 4, 3, 2, 1 ఇవన్నీ ఏంటి రిమైండర్స్. సో, ఆ రిమైండర్స్‌ని యాడ్ చేస్తే సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చాయి కదా ఇందాక. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ సమ్ ఆఫ్ డిజిట్స్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేద్దాం. దాన్ని సమ్ అనుకుందాం. సమ్‌ని 0తో ఇనిషియలైజ్ చేద్దాం. సో, ఇప్పుడు ఈ రిమైండర్స్ అన్నిటిని యాడ్ చేసి ఏం చేయాలి? సమ్‌లో స్టోర్ చేయాలి. సో, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్. ఓకే. ఈ లూప్‌ని మళ్ళీ ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. n వాల్యూ 1, 2, 3 తీసుకుందాం. ఎంటర్ n వాల్యూ అన్నప్పుడు 1, 2, 3 ఇచ్చామనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటి n గ్రేటర్ దాన్ 0. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా 1, 2, 3 గ్రేటర్ దాన్ 0. ఇది ట్రూ కాబట్టి ఈ నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ లైన్ ఏంటి r ఈక్వల్ టు n mod 10. n అంటే ఎంత 1, 2, 3. 1, 2, 3 మాడ్యులస్ 10. మాడ్యులస్ అంటే ఏంటి రిమైండర్ ఇస్తుంది. దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 3. సో r వాల్యూ 3 అయింది. నెక్స్ట్ లైన్ ఏంటి n ఈక్వల్ టు n బై 10. n వాల్యూ ఎంత 1, 2, 3 డివైడెడ్ బై 10. ఈ డివిజన్ సింబల్ ఏమిస్తుంది కోషంట్ ఇస్తుంది. సో కోషంట్ ఎంత 12 అవుతుంది. సో n వాల్యూ 12. సో సమ్ వాల్యూ ఏంటి r ఎంత 3. సో 3 ప్లస్ ఇందాక ఇనిషియల్ గా సమ్ వాల్యూ 0 తీసుకున్నాం. సో సమ్ వాల్యూ ఎంత అవుతుంది 3 ప్లస్ 0 3 అవుతుంది. మళ్ళీ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు n వాల్యూ ఎంత 12. సో 12 గ్రేటర్ దాన్ 0 ట్రూ కాబట్టి నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. నెక్స్ట్ లైన్ ఏంటి r ఈక్వల్ టు n mod 10. n వాల్యూ ఎంత ఈసారి 12 అయింది. సో 12 mod 10. మాడ్యులస్ ఏమిస్తుంది రిమైండర్ ఇస్తుంది. 12 mod 10 రిమైండర్ ఎంత 2. నెక్స్ట్ లైన్ ఏంటి n ఈక్వల్ టు n బై 10. n వాల్యూ ఎంత 12 బై 10. ఇది ఎంత ఇస్తుంది కోషంట్ని ఇస్తుంది. కోషంట్ ఎంత 1. సో సమ్ ఈక్వల్ టు r వాల్యూ ఎంత ఇక్కడ 2 కాబట్టి 2 ప్లస్ ఇందాక వచ్చిన సమ్ వాల్యూ ఎంత 3. సో 2 ప్లస్ 3 ఎంత 5. మళ్ళీ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు n వాల్యూ ఎంత 1. ఈ 1 అనేది గ్రేటర్ దాన్ 0. ఇది ట్రూ కాబట్టి వైల్ లోపలికి వెళ్తుంది. సో వైల్ లోపల ఉన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి r ఈక్వల్ టు n mod 10. n వాల్యూ ఎంత ఇక్కడ 1. 1 మాడ్యులస్ 10. మాడ్యులస్ అంటే ఏమిస్తుంది రిమైండర్ ఇస్తుంది. రిమైండర్ ఎంత అవుతుంది 1. నెక్స్ట్ n ఈక్వల్ టు n బై 10. n ఎంత 1. 1 బై 10 అంటే కోషంట్ ఇస్తుంది. కోషంట్ ఎంత అవుతుంది 0 అవుతుంది. సమ్ ఈక్వల్ టు r ప్లస్ సమ్. r వాల్యూ ఎంత 1 ప్లస్ సమ్ ఎంత 5 కదా ఇక్కడ సమ్. సో 1 ప్లస్ 5 ఎంత 6. సో నెక్స్ట్ మళ్ళీ వైల్ లూప్కి వెళ్తుంది. సో ఇక్కడ n వాల్యూ ఎంత అయింది 0. సో 0 ఈస్ గ్రేటర్ దాన్ 0. ఇది ఫాల్స్ కాబట్టి ఇక్కడతో వైల్ లూప్ ఎగ్జిట్ అవుతుంది. సో ఫైనల్గా మనకి సమ్ ఎంత వచ్చింది 6 వచ్చింది. సో ఇప్పుడు వైల్ లూప్ ఎగ్జిట్ అయ్యాక మనం ఏం చేయాలి ఈ సమ్ వాల్యూని ప్రింట్ చేయమని చెప్పాలి. ఓకే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎనీ వాల్యూ అని అడిగింది 1, 2, 3 ఇద్దాం. సమ్ ఎంత వచ్చింది 6 వచ్చింది. మళ్ళీ రన్ చేద్దాం. ఎంటర్ ఎనీ వాల్యూ 1, 2, 3, 4, 5 ఇద్దాం. సమ్ ఎంత 15. ఇప్పుడు మళ్ళీ ఇంకో వాల్యూ ఇద్దాం 3, 4, 5, 6, 7. సమ్ వాల్యూ 25 ఇచ్చింది. సో ఇది సమ్ ఆఫ్ డిజిట్స్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే హాబీ కిట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.